నా పేరు ప్రవీణ్, మీరు చూసింది పివి ఐడియాస్. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో వైర్లెస్ డోర్ బెల్. వైట్ డోర్ బెల్తో కంపేర్ చేసుకుంటే వైర్లెస్ డోర్ బెల్ అనేది చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఎక్కడికైనా క్యారీ చేసుకొని పోవచ్చు మనం. అండ్ షార్ట్ సర్క్యూట్ కూడా చాలా తక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఎటువంటి కోడింగ్ లేకోకుండా ఈ డివైస్ని డిజైన్ చేశాను నేను. డాక్టర్స్ బెల్ కొడతానే నెక్స్ట్ పేషెంట్ అనేది రూమ్లోకి ఎంటర్ అవుతారు కదా, సో అలా యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి. అండ్ ఎంఆర్ఓ ఆఫీసెస్లో కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు ఎంఆర్ఓ బెల్ కొట్టారనుకోండి, బయట ప్యూన్ వచ్చేసి ఎంటర్ అవుతారు. సో అలా యూజ్ చేయొచ్చు. అలానే కాకుండా ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి, హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మనం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ట్రాన్స్మిటర్ డోర్ బెల్ ఉంది. సో ఈ డోర్ బెల్ వచ్చేసి ఇలా ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్ వచ్చేసి సిగ్నల్ అనేది రిసీవర్కి పంపిస్తుంది. సో అలా రిసీవర్ పంపించినప్పుడు రిసీవర్ అనేది రిసీవ్ చేసుకొని బజర్ అనేది ఆన్ స్టేట్ వెళ్తుంది. సో అలా ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్, ఇది ఆర్ఎఫ్ రిసీవర్. ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ. నేను యూజ్ చేసింది వచ్చేసి 433 MHz మాడ్యూల్. సో మీరు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే డేటాని వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇది మాడ్యూల్ని యూజ్ చేస్తారు. ఓల్డ్ రిమోట్ కార్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు దీనికోసం. ఇది ఎన్కోడర్, ఇది డీకోడర్. సపోజ్ డేటాని కోడింగ్గా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఎన్కోడర్ యూజ్ చేస్తాం. అదే కోడింగ్ని మళ్ళీ డేటాగా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు డీకోడర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఎన్కోడర్, డీకోడర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది వచ్చేసి 5 volts రిలే మాడ్యూల్. మనం బెల్ అనేది ప్రెస్ చేస్తాం కదా, బెల్ ప్రెస్ చేసినప్పుడు బజర్ అనేది ఆఫ్ స్టేట్ నుంచి ఆన్ స్టేట్కి వెళ్తుంది. సో అక్కడ స్విచ్చింగ్ జరిగింది కదా, ఆ స్విచ్చింగ్ కోసమని ఈ మాడ్యూల్ యూజ్ చేస్తాం. ఇవి వచ్చేసి 3 బజర్స్. మనకి సౌండ్ వినపడాలి కదా, అందుకు బజర్ యూజ్ చేశాను. ఇది వచ్చేసి 33 kilo ohm రెసిస్టర్. ఇది వచ్చేసి 750 kilo ohm రెసిస్టర్. యాక్చువల్గా రెసిస్టర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి పవర్ సప్లై తగ్గించేందుకు ఈ రెసిస్టర్స్ అనేది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి డోర్ బెల్. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ మాడ్యూల్ని ఫిక్స్ చేసేందుకు యూజ్ చేశాను. ఇది వచ్చేసి రిసీవర్ మాడ్యూల్ని ఫిక్స్ చేసేందుకు యూజ్ చేశాను. ఇది వచ్చేసి 5 volts 2 amps పవర్ సప్లై. నేను యాక్చువల్గా రిసీవర్ మాడ్యూల్కి పవర్ సప్లై ఇచ్చేందుకు ఇది యూజ్ చేశాను. మేకింగ్ వీడియోకి వెళ్దాం.
లైక్ చేయండి, నచ్చకుంటే అన్లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.